వెల్కమ్ ఎవ్రీబడి. నేను చాలా సంవత్సరాల నుంచి యాంకరింగ్ చేస్తున్నాను, మీ అందరికీ తెలిసిన సంగతే. నేను కొత్తగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా పెట్టాను. ఒకడిని పెట్టాను నేను కంపెనీలో, చూసుకోవడానికి ఒకడే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. వాడేడి? గుడ్ మార్నింగ్ మేడం. అరే ప్యాంట్ వేసి కూడా మర్చిపోయావరా? ఫ్యాన్ లో కాల్ పెట్టేసరికి మీకు కాల్ వచ్చింది మేడం, ఉన్నపలంగా వచ్చేసారు. మనకి ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టాం, కానీ మన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో వేరే వాళ్ళు వచ్చి ఇంకా ఈవెంట్లు బాగా చేస్తే బాగుంటుంది. అంటే మన ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాం మేడం, 2 టీంలు కొట్టుకుంటే మేడం. ఆహా, ఫస్ట్ మన ఈవెంట్ ని వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేస్తారా లేదో చూద్దాం. పిలుద్దాం మేడం. పిలుద్దాం. కమ్ ఆన్ టీమ్స్. Everybody put your body on the floor and say మా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే మేము ఈవెంట్లు చేయం, వేరే వాళ్ళకి ఈవెంట్లు ఇస్తాం. ఎవరైతే మమ్మల్ని బాగా ఈ ఈవెంట్ లో మెప్పిస్తారో వాళ్ళకే మా నెక్స్ట్ ఈవెంట్. మెప్పించాలంటే ఏం చేయాలి? మేము ఒక గేమ్ ఆడిస్తాం. ఆ గేమ్ లో 4 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 4 క్వశ్చన్లకి గనక ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో ఒకటి, అలాగే మేము మధ్య మధ్యలో ఈవెంట్ లో జరగాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ని ఎవరు బాగా అందిస్తున్నారో చూస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట ఈవెంట్. సో మనం ఆడబోతున్నటువంటి రౌండ్ ఏంటి అంటే, మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ కూడా లాక్ చేసేసాం. ఆ 4 ఆన్సర్లో టాప్ ఆన్సర్ ఏంటి అనేది బజర్ నొక్కి చెప్పడమే మీ పని. బజర్ నొక్కిన వాళ్ళు రైట్ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా పెట్టొచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్ గెస్ చేసినట్టయితే మీ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతాయి. రాంగ్ అయినట్టయితే పెట్టినటువంటి డబ్బులు ఉష్కాకి అవుతాయి అన్నమాట. అలాగే ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. మీరు కూడా డబ్బులు పెట్టొచ్చు. మీ డబ్బులు 2 టైమ్స్ పెరుగుతాయి, లేదంటే డబ్బులు పోతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటి సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తాము? 4 ఆప్షన్స్ ఇస్తాను ఆ తర్వాత, బట్ అంతకన్నా ముందు ఒకసారి మన యువతను అడుగుదాము వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఈ ప్రిన్సిపాల్ సార్ స్పీచ్ ఇచ్చినప్పుడు. ప్రిన్సిపల్ సార్ స్పీచ్ ఇచ్చినప్పుడు నువ్వు ఫోన్ తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నావు? ఫోన్ ఎలా చేస్తున్నారా నీకు అసలు కాలేజ్ లో? జనరేషన్ చేంజ్ అయింది మేడం. అంటే నాది వేరే జనరేషన్ అని చెప్పేశాడా? మీరు ఎలాంటప్పుడు ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తారు? బాత్రూమ్ లో ఓకే, నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. ఎలాంటి సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తాము? ఏ, ఉదయం లేచిన వెంటనే. బి, వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు. సి, రాత్రి పడుకునే ముందు. డి, భోజనం చేస్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తాము? ఉదయం లేచిన వెంటనే, వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు. లేదు నువ్వేగా వెళ్దామన్నా. చెప్పండి ఎప్పుడు? రాత్రి పడుకునే ముందు. రాత్రి పడుకునే ముందు. ఓకే, ఎంత పెడతారు? 2 పెట్టేద్దాం. ఏముంది 2 lakhs లాక్ చేసాము. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? మేము రాంగ్ అని అనుకుంటున్నాం. ఓకే, రాంగ్ అని ఎంత అమౌంట్ పెడతారు? వాళ్ళు ఎంత పెట్టారు? 2 lakhs పెట్టారు. 2 lakhs పెట్టారు. మనం 1 lakh పెడతాం. మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 1 lakh పెట్టారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సో మీరు అనుకున్నది రాంగ్ అనేది కరెక్ట్ అయింది. చాలా ఎక్కువ మంది వాష్రూమ్ లోనే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారంట. మీరు పెట్టినటువంటి డబ్బులు పోయాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఎవరు బాగా ఈవెంట్ ని మేనేజ్ చేస్తారో తెలుసుకోవాలి అంటే, చెప్పాను కదా కొన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ కూడా ఉంటాయి అని. బలూన్ బ్లోయింగ్ అనేటువంటి గేమ్ ఇప్పుడు ఆడబోతున్నాము. బలూన్ బ్లో చేసి దాన్ని బ్లాస్ట్ చేయాలి. తీసుకోండి, బ్లో బ్లాస్ట్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆపకపోతే వీళ్ళు ఆగిపోయేలా ఉన్నారు, అందుకనే ఆపాల్సి వచ్చింది ఈ గేమ్. కాబట్టి ఈవెంట్స్ లో ఎంటర్టైన్ చేసేటువంటి ఆటలు ఎవరు బాగా ఆడిస్తారు అని చూసిన దాంట్లో లస్సీ టీం, మజ్జిగ టీం ఇద్దరు సమానంగా పాయింట్లు సొంతం చేసుకున్నారు.
ఓ ఇలా పేల్చారా మీరు? ఓకే, మన సెకండ్ క్వశ్చన్. భర్త భార్యని ఎక్కడికి తీసుకెళ్తున్నప్పుడు త్వరగా రెడీ అవ్వమని చెప్తాడు? ఏ సినిమాకి, బి రైలు లేదా బస్సు ప్రయాణాలకి, సి పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి, డి షాపింగ్ కి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్త భార్యని ఎక్కడికి తీసుకెళ్తున్నప్పుడు త్వరగా రెడీ అవ్వమని చెప్తాడు? సినిమాకి, రైలు లేదా బస్సు ప్రయాణాలకి. వీరేన్ 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 నువ్వు వెళ్తావు అనుకో, నాకేం తెలుసు. ఏంట్రా ఇది? పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి. ఎంత అమౌంట్ పెడతారు? 2 lakhs పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి. ఇది రైటా రాంగా? వాళ్ళు రాంగ్ అని. వాళ్ళు రాంగ్ అని ఎంత పెడతారు? 50,000. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతిరెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి. ఇప్పుడు మనం ఒక ఈవెంట్ చేస్తున్నాము అంటే అక్కడ సర్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి కూల్ డ్రింక్స్ ని ఎవరు బాగా సర్వ్ చేస్తారో చూద్దాం. రండి బాబు, ముందు వీరేన్. హలో బ్రదర్, వద్దమ్మా పక్కన. కొంచెం తీసుకోండి, పర్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి వద్దని చెప్పి. మిక్సింగ్ ఉంది. మిక్సింగ్ ఇదేమీ మారలేదు, అప్పుడే అదవే. హాయ్ హీరో. వాటర్ బాటిల్ కావాలి. దీంట్లో ఏంటి ఏంటి వాడు తాగింది నాకు ఇస్తున్నావా నువ్వు? ఆడు తాగింది. మరి అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం ఒక్కసారి పక్క రమ్మంటావేంట్రా? ఏంట్రా? ఇప్పుడు ఈ టీం నుంచి ఒకళ్ళు. పల్లి పడ్డాని. ఒక నిమిషం. వద్దులే, ఎందాక రివెంజ్ తీసుకుంటే ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ సార్, కూల్ డ్రింక్. ఇంట్లో ఇది ఉందా? ఏంటి సార్ అది? ఇది సార్ అలా అంటే అర్థం మారిపోతుంది సార్. ఇలా అనాలి యాక్చువల్గా. అదే, అది ఉందా? ఉందా అని ఆపేకు. ఏముందో అడుగు ఫస్ట్. ఉందా? ఉంది. ఇవ్వు. తీసుకో. నాకేది? లేదు. లేదా? పర్వాలేదు, లక్షణాలు బానే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి ఈవెంట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. పర్వాలేదు, ఇంకొక టాస్క్ కూడా అయిపోయిన తర్వాత డిసైడ్ చేస్తాను. ఓకే, మూడో క్వశ్చన్. ఎలాంటి వాటికి మెంబర్షిప్ అప్లై చేసుకుంటాము? ఆప్షన్ ఏ లైబ్రరీ, బి క్లబ్స్, సి జిమ్, డి వైన్ షాప్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి వాటికి మెంబర్షిప్ అప్లై చేసుకుంటాము? లైబ్రరీ, క్లబ్స్. yes come on. జిమ్ పెట్టేస్తా. జిమ్. ఎంత పెడతారు జిమ్ మీద? జిమ్ మీద 1 lakh. ఓకే, జిమ్ మీద 1 lakh పెట్టారు. మీరేమనుకుంటున్నారు? ఇది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? 1 lakh కరెక్ట్ అని. 1 lakh కరెక్ట్ ఆన్సర్ అని. వీళ్ళు కూడా జిమ్ అని అనుకుంటున్నారు రైట్ ఆన్సర్. మరి చూద్దాం వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీను మారో, కట్టలే తగలా హుషారో. సరే, ఇప్పుడు మనం ఈవెంట్స్ మేనేజ్ చేయాలి అంటే మిమిక్రీలు, డాన్సులు, సింగింగ్ లాంటివి కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మిమిక్రీ ఎవరెవరు బాగా చేస్తారో చూద్దాం. నేను కొన్ని శబ్దాలు చెప్తూ ఉంటాను, దాన్ని టీమ్స్ చేస్తూ ఉండాలి. ఓకే, రెడీ? లస్సీ టీం రెడీ? ముగ్గురు కలిసి కుక్క శబ్దం. యాడ దొరికింది సంతరా ఇదే? గాడిద శబ్దం. చెయ్యి, తెలుసు కదా బాగా. అందరూ చేయాలి, అందరూ. ఒక్క నిమిషం, మీరు అని ఆపాలి. ఓకే, పర్వాలేదు. రెండు టీమ్స్ కూడా బాగానే ఆడుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరికైనా ఒకళ్ళకి ఇచ్చేసే ఆలోచనలు నాకు దగ్గర పడ్డాయి. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేద్దాము.
బ్రేకప్ అయిన తర్వాత ఎక్స్ ఎదురు పడితే అమ్మాయిలు అడిగే ప్రశ్న ఏమిటి? ఏ పెళ్లి చేసుకున్నావా? బి నేను అసలు గుర్తున్నానా? సి ఏంట్రా అలా అయిపోయావు? డి నువ్వు ఇంకా మారలేదా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రేకప్ అయిన తర్వాత ఎక్స్ ఎదురు పడితే అమ్మాయిలు అడిగే ప్రశ్న ఏమిటి? పెళ్లి చేసుకున్నావా? నేను అసలు గుర్తున్నానా? చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? నువ్వు ఇంకా మారలేదా గానీ అది సిచ్యువేషన్ బట్టి అడుగుతారు, అన్నిటికీ అడగరా క్వశ్చన్. నేను అసలు గుర్తున్నానా? ఓకే, ఎంత ఎంత అమౌంట్? 1 lakh. నేను నీకు అసలు గుర్తున్నానా? అది వాళ్ళు లాక్ చేసింది. మరి మీరు ఇది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? ఓకే 50 రాంగ్. రాంగ్ అని 50,000 పెట్టారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. అవే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. నేను అసలు గుర్తున్నానా అని అడుగుతారంట. మీ ఆన్సర్ రైట్ కాబట్టి మీకు డబ్బులు వచ్చేసాయి. మీరు రాంగ్ అని పెట్టారు కాబట్టి మీ డబ్బులు పోయాయి. ఏయ్, మన మజ్జిగ టీం మీరు లీడ్ లో ఉన్నారు. సో మేము ఆల్రెడీ లీడ్ లో ఉన్నాం కాబట్టి మేము బర్త్డే సెలబ్రేషన్ సంబంధించిన కేక్ కూడా మేమే కట్ చేపిద్దాం డిసైడ్ అయ్యాం. సో కేక్ తెచ్చేద్దామా? Yes. ఇంత సింపుల్ గా మనం ఇంత ఈజీగా కేక్ కటింగ్ చేస్తే సరిపోతుందా? సర్ప్రైజ్ ఉంది మీకోసం. వామ్మో, ఎవరైనా వచ్చారేంటి? Yes. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. నిజంగానే ప్లెజెంట్ సర్ప్రైజ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ రోజున ఈ బర్త్డే అమ్మతో అండ్ మీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడం చాలా స్పెషల్. అందరికీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ అమ్మే. ఈ రోజున నేను ఇలా ఉన్నాను అంటే మై మెయిన్ రీజన్ ఇస్ మై మామ్. ఇన్ని సంవత్సరాల పాటు చేయగలుగుతున్నాను అంటే ఆల్ ది ఎనర్జీ, ఆల్ ది స్టామినా ఐ డిరైవ్ ఫ్రమ్ మై మదర్. సో థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. నీవే 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 నేనంట. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, కమాన్ కేక్ కట్ చేద్దాం. ఇదిగో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్చ్ 22 నా బర్త్డే మాత్రమే కాదు, ఇట్స్ వీరేన్స్ బర్త్డే ఆల్సో. వీరేన్, so thank you so much ETV, thank you so much Mallemala for making this so special. Thank you.